నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం. మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. శ్రమతో, అధిక బాధ్యతతో కూడిన కొత్త విధానాలతో పనులు చేస్తూ ముందుకు వెడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం అన్ని విధాలుగా పెరిగినప్పటికీ మీ యొక్క వర్క్కి సంబంధించి అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ ప్రెషర్, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలాగే కుటుంబ విషయాలు, నూతన వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి విషయాల్లో తల్లి, కుటుంబంలోని స్త్రీలతో సంప్రదింపులు జరపడం, చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు అంటే వారి యొక్క ఆశీస్సుల ద్వారా కానీ లేకపోతే వారి యొక్క ఆర్థిక సహకారంతో కానీ అనుకున్న పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. వృషభ రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. చెప్దాం అనుకుంటున్న విషయాల్ని చాలా చక్కగా సూటిగా చెప్పడం అనేది, దాంతోపాటుగా కుటుంబంలో వ్యక్తులతో ఒక నిర్ణయం తీసుకునే ముందు అందరినీ కలిపి, ముఖ్యంగా వారితో కలిపి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని చక్కగా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి. మా మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ఒత్తిడి, ప్రయాణాలు, ముఖ్యమైన విషయాలు కొంతవరకు తాత్కాలికంగా వాయిదా పడ్డ విధానం, చేస్తున్న పనిలో తగిన గుర్తింపు, గౌరవం లభించట్లేదన్న ఒక భావన, ఆర్థిక విషయాల్లో వ్యక్తుల సహకారం అనేది తగ్గడం, అంటే మీకు ఇవ్వాల్సిన ధనం విషయంలో కూడా కొంత అది ఆగడం, అలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో నూతన పరిచయాలు, మైత్రి బంధాలు బాగుంటాయి. కొత్త వ్యక్తుల్ని కలిపి సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే రివార్డ్స్ మొదలైనవి రావడం, వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో కీలకమైన అంశాలలో కీలక వ్యక్తుల సహకారంతో ఈ రోజున కొంతవరకు ఆగిన పనులు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మా సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ నైపుణ్యాలు పెంచుకుంటూ పోటీలలో ఉత్తీర్ణత సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. రుణములు చేసైనా సరే మీ యొక్క పాత రుణాలని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. మరి కన్యా రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? కన్యా రాశి ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. మానసికంగా కారణం లేకుండా అనుకోని వాటి వల్ల ఎక్కువ ఆలోచనలు అదే పనిగా రావడం అనేది, పాత ఆలోచనలు పదే పదే గుర్తుకు రావడం, అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే మీ యొక్క ఉపాసనకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆధ్యాత్మిక చింతన మీద ఎక్కువ దృష్టి సారించడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. మా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబంలో వాతావరణం, అలాగే సౌకర్యాలు మొదలైన విషయాలు, తల్లితో చర్చలు మొదలైన వాటి గురించి ఈ రోజున ప్రస్తావన రావడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, గృహముల మీద పెట్టుబడి పెట్టడానికి, లేకపోతే ఆల్రెడీ ఉన్న గృహములు కొన్ని అమ్మడానికి చేసే ప్రయత్నాలు,
మొదలైన వాటితో ఈ రోజున కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని చూస్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంటుంది. అలాగే విద్యాపరమైన విషయాలలో అధిక శ్రద్ధ చూపించాలి. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దాని మీద దృష్టి సారిస్తూ నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ సంకల్ప బలం పెరుగుతుంది. గట్టి నిర్ణయాలతో కృషి చేస్తూ అనుకున్న పనులు సాధించడానికి, వ్యక్తుల సహకారంతో ముందుకెళ్ళడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి మాటల వల్ల కొంత ఆర్థికంగా అవకాశాలు అనేవి లభిస్తాయి. అంటే మాటలతో వ్యక్తులతో ఆకర్షించుకొని మీరు అంటే మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే ఆర్థికమైన అంశాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా దానికి ఇంకెవరికన్నా సరే మీరు ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవడం. అంటే ఇంతకుముందు మీరు ఎవరికన్నా సహాయం చేస్తానని మాట ఇచ్చినా, సమయానికి ఆదుకుంటానని మాట ఇచ్చినా, ఆర్థికపరమైన విషయాలలో మీరు చేసిన వాగ్దానాల విషయంలో వ్యక్తులతో మీకు అపార్థాలు రాకుండా చక్కగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళకపోతే అనుకోని ఘర్షణలకు అవకాశం ఉంది. కాబట్టి మాటల వల్ల కానీ, వాగ్దానాల వల్ల కానీ, ఆర్థిక సంబంధమైన అంశాలలో వీలెంత జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో కూడా ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, ఆత్మస్థైర్యం అనేవి బాగా పెరుగుతాయి. అలాగే ఆ విషయంలో మీకు సహకరించే విషయంలో కానీ, లేకపోతే మీ మీద మీకు నమ్మకం కలిగి మీరు చేద్దాం అనుకుంటున్న కొత్త కార్యక్రమాల్లో కానీ మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కూడా మీకు లభించడం అనేది, దానివల్ల కొంత ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గడం అనేది, కుటుంబ సంబంధమైన విషయాలలో దూర ప్రయాణాలు చేయడానికి మీరు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటే, విద్యాపరమైన అంశాలలో విదేశీ సంబంధమైన విషయాల కొరకు చర్చలు జరపబడతాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ముందుకు పెడతారు. అలాగే స్థిరాస్తుల కొరకు కానీ, ఆల్రెడీ ఇంత ముందు చేసిన స్థిరాస్తుల మీద రుణముల విషయంలో కానీ వీలైనంత వరకు వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచించడం, అలాగే మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉండడం, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, పడిన కష్టానికి తగినంత ప్రతిఫలం రావడంలో ఏదో రకమైన ఆటంకాలు మొదలైన వాటి వల్ల సమయానికి ఆహారం, నిద్ర అనేవి తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ బడలికగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు శ్రమ అధికంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తగిన విశ్రాంతి అనేది చాలా వరకు అవసరం. వ్యక్తులతో ఘర్షణ రాకుండా చక్కగా ఏదైనా ఒక ఆలోచన చేసినా వాళ్ళతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, అది స్నేహితులతో అయినా కుటుంబ సభ్యులతో అయినా కరెక్ట్గా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి, చిన్ననాటి మిత్రులను కలవడం, ఆశించిన ఫలితాలు పొందడం, చక్కటి వర్తమానాలు అందుకోవడం, సంతానానికి సంబంధించిన విషయాలలో చక్కటి విషయాలు మీకు మనసుని కొంత ఆనందం కలిగించే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారమైన రోజుగా